చెవిటి మోగ అయిన గిరిజన మహిళపై అత్యాచారం చేయడం, తర్వాత ఆమె తలపై కొట్టడం లాంటి పరిణామాలు కోట్నందూరు మండలం సంగవాక గ్రామంలో ఉగాది రోజు చోటు చేసుకున్నాయి. ప్రస్తుతం తుని పట్టణానికి సంబంధించి గురు న్యూరో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో బాధిత గిరిజన మహిళ చికిత్స పొందుతుంది. ఈ విషయానికి సంబంధించి పోలీసులు కేసు నమోదు చేశారు. తాజాగా ఏపీ మహిళా కమిషన్ చైర్మన్ రాయపాటి శైలజ తుని గురు న్యూరో మల్టీ హాస్పిటల్కి చేరుకున్నారు. ఈ సందర్భంగా బాధిత మహిళను పరామర్శించారు. ఏం జరిగింది అన్నది తెలుసుకునేందుకు ప్రయత్నం చేశారు. అయితే తలకు సంబంధించిన ప్రాబ్లం నేపథ్యంలో గత 2 రోజులుగా అసలు కనీసం స్పందించలేదని, ప్రస్తుతం కాస్త స్పందిస్తున్నట్లుగా తెలియజేశారు. విట్నెస్ కోసం ఎదురు చూస్తున్నట్లుగా తెలియజేశారు. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే ఒక మైనర్ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లుగా కూడా రాయపాటి శైలజ తెలియజేశారు. మరోపక్క ఆరోగ్యం మరొక 3 రోజుల్లో పూర్తి స్థాయిలో కుదుటపడే అవకాశం ఉందని గురు న్యూరో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వైద్యులు గురుప్రసాద్ తెలియజేశారు.